ఎడారిలో సెలయేర్లు. డిసెంబర్ 7. యెహోవా సెలవిచ్చున్నదేమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఇది యెహోవా దృష్టికి అల్పమే. ఆయన మోయాబీయులను మీ చేతికి అప్పగించును. 2 రాజులు 3:17-18. మానవపరంగా ఇది అసాధ్యమే. అయితే దేవునికి అసాధ్యమైనదేదీ లేదు. చడి చప్పుడు లేకుండా కనిపించని వైపు నుంచి అసాధ్యమనుకున్న మార్గంలో ఆ రాత్రిలో నీళ్లు వరదలా వచ్చేశాయి. తెల్లవారినప్పుడు స్వచ్ఛమైన నీళ్లతో ఆ లోయంతా నిండింది. ఎర్రటి ఆ ఏదోము కొండలు సూర్యకాంతిలో ప్రతిబింబించినాయి. మన అపనమ్మకం ఎప్పుడూ ఏదో ఒక సూచక్రియ కనపడాలని చూస్తుంటుంది. మతం అంటే అదేదో అలజడి కలిగించే తతంగంలా ఉండాలని చాలామంది అభిప్రాయం. మతపరంగా ఏవేవో మహత్కార్యాలు జరుగుతూ ఉంటేనే అది సరైన మతం అనుకుంటారు కొందరు. కానీ విశ్వాసంలో ఘన విజయం ఏమిటంటే ఊరకుండి ఆయన దేవుడని తెలుసుకోవటమే. విశ్వాస విజయం ఏమిటంటే దాటరాని ఒక ఎర్ర సముద్రం ఒడ్డున నిలబడి ఊరక నిలబడి ప్రభువు ఇవ్వబోయే రక్షణను చూడు అంటున్న దేవుని మాటలను వింటమే. ముందుకు సాగిపో అనే మాట వినబడగానే మరే విధమైన చప్పుడు సూచన లేకపోయినా మన పాదాలు తడిసిన మొదటి అడుగు సముద్రంలోకి వేయటమే. నడిచిపోతూ ఉంటే సముద్రం రెండుగా చీలి అగాధ జలాల్లో గుండా దారి ఏర్పడుతుంది. మీరు ఇంతకుముందు ఏదైనా దైవ సంబంధమైన మహత్కార్యాన్నో స్వస్థతనో కన్నులారా చూసి ఉన్నట్టయితే మిమ్మల్ని నిజంగా ఆశ్చర్యపరిచినది ఆ నిశ్శబ్దమే. ఏ హడావుడి లేకుండా మౌనంగా మామూలుగా ఆ వింత జరిగిపోయిన తీరేనని నిస్సందేహంగా చెప్పగలను. అక్కడ ఆడంబరం కానీ కళ్ళు మిరిమిట్లు గొలిపే సన్నివేశాలు కానీ లేవు. మన సర్వశక్తుడైన దేవుని సన్నిధిలో శూన్యమైపోయిన హృదయంతో నిలబడి ఇదంతా చెయ్యటం ఆయనకి ఎంత తేలికైన పనో, ఎవరి సహాయమూ లేకుండా ఎంత సునాయాసంగా చేయగలిగాడో తలుచుకున్నాము. విశ్వాసం ప్రశ్నించదు, లోబడుతుంది. అంతే. సైనికులంతా కలిసి గుంటలు త్రవ్వారు. నీటిని మాత్రం పైకి తెచ్చేది మానవాతీతమైన శక్తి. ఇది విశ్వాసాన్ని పురుగొల్పే పాఠం. ఆత్మీయమైన ఆశీర్వాదం కోసం వెతుకులాడుతున్నావా? గుంటలు త్రవ్వండి, దేవుడు వాటిని నింపుతాడు. మనం ఊహించని స్థలాల్లో ఊహించని రీతుల్లో ఈ అద్భుతాలు జరుగుతాయి. కనిపించేదాన్ని బట్టి కాక విశ్వాసాన్ని బట్టే పనులు చేసే స్థితి రావాలి. వర్షం కానీ గాలి కానీ లేకపోయినా దేవుడు గుంటల్లో నీళ్లు నింపుతాడని ఎదురు చూడగలగాలి. ఆమెన్.